హలో ఎక్కడో పెట్టినా, నేనే ఎక్కడో దాచిపెట్టినా, నీకెందుకు? దానికి హలో ఒక్కదానికే ఇస్తా. హలో ఎవరండి? ప్రైజ్ లార్డ్ అండి. ప్రెసిడెంట్ బాగున్నారా? నేను గుర్తుపట్టలే కదా. లేదు సార్ చెప్పండి. వరంగల్ మాది, తెలంగాణ వరంగల్. అయ్యా థామస్ చెప్పండి. పాస్టర్ నేను. అయ్యా ప్రెసిడెంట్ చెప్పండి పాస్టర్ గారు. పాస్టర్ ఇక్కడ గారు ఉన్నారు, చెప్పండి. బళ్ళారిలోనే ఉన్నారా? బల్లారండి. బళ్ళారిలోనే ఉన్నారా అంటున్నా. అట్లా అవునండి అవునండి అవును. బాగున్నారా? బాగున్నా పాస్టర్ గారు చెప్పండి. మామూలుగా చేసినా ఏం లేదు ప్రత్యేకంగా, ఇక్కడనే ఉన్నా కానీ రాలే కానీ అటు అట్లా చేసిన. ఎట్లున్నారు ఏం కదా, చాలా రోజులే మాట్లాడదామని చేసిన, అంతే. ఏం లేదు. అవునా? ఏం చేస్తారు? పరిచర్య జరుగుతుందా మంచిగా? బాగా జరుగుతుంది అయ్య గారు. అక్కడ ఒక ఆయన మనకు తెలిసిన బళ్ళారిలో ఆ, ఒక ఆయన ఇక్కడ మంచిర్యాలకు వచ్చిండు, ఇక్కడనే ఉంటాడు. మంచిర్యాల అంటే తెలంగాణ జిల్లా, వాళ్ళది బళ్ళారే. ఇంకో ఆయన నీలప్ప అంటే ఆయన ఉన్నాడు కదా, ఎరికేనా నీలప్ప? ఐడియా లేదండి. అయ్యో నీలప్ప బళ్ళారే వీళ్ళందరిది. ఇక్కడికి వచ్చిపోతా అంటారు అప్పుడప్పుడు, తెలంగాణకు ఆంధ్రాకి వస్తారు అట్లా. ఓకే ఓకే ఓకే. మన ఇద్దరు పరిచయం ఎక్కడ వెళ్తేనా ఇది ఇప్పుడు ఆయన చనిపోయిన చూసిన ఆయన పేరేం పేరమ్మా? అది తాక్కుంటూ పోయింది చెప్పింది అది. ఆయన ఒకసారి ఆంధ్రాలో చనిపోయింది. ప్రవీణ్ పగడాలా? ప్రవీణ్ పగడాలా? తాక్కుంటే చనిపోయారు. అదే దాని గురించి నువ్వు ఒకటి కామెంట్ పెడితే నేను ఫోన్ చేసిన నీకు. ఇక మన ఇద్దరం పరిచయం అయినాం. అవునవునవును. అయినా నువ్వు కలిసి తిరిగింది కదా బాగా. అప్పుడు పరిచయం అయిపోయినావు, ఫీడ్ చేసుకున్నా నెంబర్. అవునవును. మా జ్యోతి పాస్టర్ అని చేసుకున్నా. ఏం పేరు మీ పేరు? నాది పాలన్. పాలం. రాజ్పాల్ అని. పాలం. పాల్. మరి జ్యోతి అని ఉన్నది కదా ట్రూత్ కలర్లా? జ్యోతి అది యాక్చువల్గా మాది జ్యోతి అనేది ఇంతకుముందు పేరు, అది ఇది మంచి మార్చండి. మా పాస్టర్ గారు పాలని పెట్టుకోండి. జ్యోతి పాల్ అంటే బాగుంటుందా? పాల్ జ్యోతి అంటే బాగుంటుందా? పాల్ జ్యోతి అని పెట్టారు. అక్కడ మనకు ఇద్దరు ముగ్గురు ఫోన్ కాంటాక్ట్లు ఉంటారు, మామూలుగా ఫోన్ చేస్తాము. బెంగళూరు వచ్చినప్పుడు మీకు కూడా ఫోన్ చేసిన. బెంగళూరు జయశీల అని ఉన్నాడు ఆయన. ఆయన నిన్న ఇక్కడికి వచ్చిండు. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చిన బెంగళూరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను అక్కడ ఫోన్ చేసిన. మీకోసారి లేపట్లే. బళ్ళారి ఇద్దరు ముగ్గురు చేసిన. ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. అట్లా సరే. ఏదేమైనా మామూలుగా జనరల్ గా చేసిన. ఇఫ్ యూ డోంట్ మైండ్ పాస్టర్ గారు. పర్వాలేదండి అయ్య గారు. పరిచయం బాగా జరుగుతుంది కదా. వండర్ఫుల్. దేవుని పరిచయం తిరుగులేదు. అటువంటి వాళ్ళ ప్రార్థన చేయండి. ఒకటి ప్రేయర్ టవర్ కట్టాలి, ఇంకొకటి ప్రేయర్ టవర్ 24 hours. ఎక్కడ కడుతున్నారు? వరంగల్. మాది వరంగల్ సొంత ఊరు, హైదరాబాద్. పరిచయం బాగా బాగా వాడబడాలి సార్. బాగా వాడబడాలి, బాగా కట్టబడాలి. ఈ దేశంలో మొత్తం ఏసైనా నమ్ముకోవాలి, ఉన్నది అమ్ముకోవాలి. అది ఉన్నది అమ్ముకోవాలి, ఏసైనా నమ్ముకోవాలి. అది మంచి కొటేషన్ వచ్చింది. కాదు పాస్టర్ గారు, నేను ఎందుకట్లా అన్నానంటే, మన దశంభాగాలు ఉంటాయంటే ఒక్కోసారి కూడా అమ్మిస్తారు. మనం ఏమన్నా ఫ్లాట్లు అమ్మటం కానివ్వండి, బంగారం అమ్మినప్పుడు కానివ్వండి, అట్లా అమ్మినప్పుడు కూడా మనకి దశంభాగాలు వస్తాయి. ఏమనేది అంత పెద్ద పరిచర్య కాదు. బంగారం అమ్ముకుని పొలాలు అమ్ముకునే పరిచర్య కాదు. గ్రామీణ ప్రాంతాలు నాకు వస్తాయి సార్. వస్తాయా? నాకు వస్తాయి. అంత పెద్ద పరిచర్య? అయ్యో, నాకు నెలకు వచ్చేస్తే 65 లక్షలు వస్తాయి. నెలకు 65 లక్షలు వస్తాయా? ఏంటి అదే? నాకు వాస్తవంగా 65 లక్షలు వస్తే నా దగ్గర మొత్తం
420 మంది పాస్టర్లు ఉన్నారు నాకు ఖర్చులో. 420 మంది పాస్టర్లు ఉన్నారా? మరి ఏంటో నువ్వు మాట్లాడుతుంటేనే నాకు మొత్తం అయోమయం అవుతుంది. అట్లనే అవుతుంది. 420 నెలకు మంది 5,000 ఎక్కడ నుంచి కూడా అది మీరు ఎంత కట్టారు పాస్టర్ గారు? అది తక్కువ అమౌంట్ లోనే ఉంటున్నారు. అట్లా కాదు, నెలకు వచ్చేసి మినిమం 10 లక్షలు మనకు ఉండాలి. మినిమం 10 లక్షల ఆదా రావాలి పాస్టర్ గారు. ఎట్లా గారు మీరు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ కలవరి సతీస్తున్నాడు కదా, నెలకి ఎంత వస్తాయి ఎరుకనా నీకు? 20 కోట్లు వస్తాయి. బెల్లంపల్లి ప్రవీణ్ తెలుసునా నీకు? 15 కోట్లు వస్తాయి. ఇప్పుడు మీకు ఇతను తెలుసా పిడి సుందర్రావు? కాలేజీ పెట్టింది కదా వైజాగ్ లో. అతనంటే 10 కోట్లు ఈజీ సంపాదిస్తారా? సంపాదన లేని పట్టిరు ఎందుకంటే ఏం పని లేకనా పాస్టర్లు లేదు అందరూ? ఏమంటే అంత వస్తువులు పోవడానికి ఉండదు మనకు అంతా, ఎందుకంటే అంత గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతాలలో రక్షింపబడితే కష్టం. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ నిమ్మల అగ్నిలో నుండి లాగినట్టు ఒక్కొక్కరు తీసుకొస్తానమాట. నువ్వు చెప్పిందేమో ఎంత హై. మరి అట్లనే ఉంటుంది. నాది మెయిన్ సిటీలోనే ఉంది. కాకపోతే నేను అంత పెద్దగా బయటకి రాను. నా పేరు ఎందుకంటే ఇప్పుడు మధ్య ఐటీ రైట్ జరిగింది, 3 సార్లు జరిగింది నాకు. 3 సార్లు కూడా ఒకసారి 9 కోట్లు ఇచ్చాను, ఒకసారి 11 కోట్లు ఇచ్చాను, ఒకసారి 7 కోట్లు ఇచ్చాను. లంచం రైట్ జరుగుతుంది. రైట్ మాట్లాడకుండా చేసిన నన్ను అంటారు. 100 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ? మాట 100 రూపాయలు మొత్తానికి రావు అంటే మాట్లాడతాం. అయ్యో పాస్టర్ గారు, మీరు ఇంకా అక్కడే ఉన్నారు. అయ్య గారు, మీకేంటంటే మీరు అక్కడి నుంచి రావడం లేదు అసలు. నేను చెప్పినా కదా, మినిమం 10 lakhs ఉండాలప్పా. ఇప్పుడు నెలకి 10-15 కోట్లు సంపాదించే పాస్టర్లు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఇంకా అక్కడే అయిపోయారు. వాళ్ళ దగ్గర ఏముంటుందప్ప, మీరు ఏం చేయాలంటే ఈ బంగారు షాపుల్లో, బట్టల షాపుల్లో, పోతే ఈ రిచ్గా ఏవైతే షాప్స్ ఉంటాయో అక్కడ ఉండాలి. ఎవరైతే పెద్ద పెద్ద రైతులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోరు, అయినా 1కి 10 సార్లు, 10కి 100 సార్లు, 100కి 1000 సార్లు తిరగాలి. వాళ్ళకు బాప్టిజం ఇచ్చి వాళ్ళ చేతిలో బైబిల్ పెట్టిన దాకా తిరుగుతూనే ఉండాలప్ప. తర్వాత మన దగ్గరికి వస్తారు వాళ్ళు. ఇక వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక 2-3 సార్లు ప్రార్థన చేయాలి, నైస్గా వాళ్ళతో మాట్లాడాలి, ముట్టలు వేసుకోవాలి. ఏదైనా జరిగిందనుకో, ఇదిగో మా దేవుని వల్ల జరిగిందని నమ్మించాలి. ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, నువ్వు ప్రార్థన బాగా చేయలేదబ్బా, నీకు ఇంకా శోధనలు ఉన్నాయి, ఇప్పుడప్పుడే ఆ శోధనలు పోవు, మంచిగా ప్రార్థన చేయాలి. ఇక దేవుడి దేవాలో వచ్చింది అనుకో, ఇక మన దేవుడితోనే అయిందని చెప్పేసి వాడు 1 కోటి రూపాయలు సంపాదిస్తే 10 లక్షలు తీసుకోవాలి స్పాట్లోనే. అట్లా చేయాలి సార్. ఈ చిన్న ఈ 100-150 ఏం సార్? మా ఇంట్లో డ్రైవర్కి ఇస్తాను నేను 40,000 జీతం. మీ పేరు ఎరికే నాకు, నేను ఊరికే అన్నా. మీ పేరు ఫిట్ చేస్తాను నేను. చేసినాపా, ఊరికే అన్నా. నన్ను అంత పెద్దగా మాట్లాడింది 40 లక్షలు, 50 లక్షలు, కోటి అని. మరి అట్లనే ఉంటది, నా పరిస్థితి అట్లనే ఉంటదప్పా.
నేను మీటింగ్కి వెళ్తే నాకు 20-30 లక్షలు ఇస్తేనే వస్తాను, మీటింగ్లో అయితే రాను నేను. ఎందుకంటే నేను రావడం వల్ల వాళ్ళకి దశం భాగం ఎక్కువ వస్తాయి, ఒక 50 లక్షలు 60 లక్షలు వస్తాయి. మనకి 20 లక్షలు ఇవ్వడానికి ఏమైనా రోగమా వాళ్ళకి? ఎట్లా వస్తుంది? వస్తాయా బా? ఇప్పుడు మనం వచ్చామంటే పలానా పాస్టర్ గారు వచ్చారని చెప్పేసి జనాలు ఎక్కువ వస్తారు. వచ్చిన తర్వాత మనం ఏమంటాం, మీరు దశం భాగాలు ఇవ్వాలి మా పాస్టర్కి, దేవునికి మీరు ఇచ్చినట్టు. ఇవ్వకపోతే మీ ఇల్లు నాశనం అయిపోయింది, మీ కారుకి యాక్సిడెంట్ అయింది, మీ ఇంటి మీద పిడుగు పడుద్ది, మీకు పిల్లలు పుట్టరు, మీరు వ్యాపారం చేస్తే వ్యాపారం నష్టం వస్తుంది, ఇలా బెదిరించాలే. ఏం సార్ మీకు అంటే ఇంకా ట్రిక్ తెలియట్లే, మీరు ఎట్లా బతుకుతారు సార్ ఇట్లయితే? ఓ అయ్యో, మన మాటలే మనకు మన చిన్న పరిచయం అర్థం కావట్లేదు సార్ మీరు చెప్పేది. అబ్బోగా మాటేసి ఇక్కడ మాట్లాడలే, మనకు కలిసిపోలే, మనకు 100 లోపు సంఘమే మనది. ఇంకా ఇక మీరు అక్కడే ఉన్నారా సారు? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు అక్కడే ఉంటారు. ఏం చేస్తాం సార్? ఇక ఇప్పుడు పెద్దగా మాట్లాడు. దశం దాకా మాది చెప్పినాం అనుకో, అట్లనా? ఇక్కడ గ్రామీణ ప్రాంతం కదా, ఏదో వాళ్ళ ముడిగరిస్తాను. ఏ గ్రామీణ ప్రాంతంలో రైతులు ఉండరా సారు? పాస్టర్ సార్, మంచి మంచి రైతులు ఉంటారు, 100 ఎకరాలు 50 ఎకరాలు రైతులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోవాలి, తానకు పోవాలి. అయ్యో అట్లానా మరిదాసన్న? అట్లాగా నేను చెప్పేది నువ్వు కూడా రారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడతారు. ఏం లేదన్నా, నీకు ఒక మంచి టెక్నిక్ చెప్తారు, చేస్తావా మరి? మీ ఊర్లో తిరునాళ్ళు ఏం జరగవా? శ్రీరామనవమి ఇట్లా గణేశుని పండుగ ఏం జరగదా? దసరా గట్లా జరుగుతాయి కదా. జరిగేటప్పుడు భోజనాలు అయ్యి మస్తు పెడతారు వాళ్ళు. అప్పుడు పెద్ద పెద్దోళ్ళు సందా ఇచ్చేటోళ్ళు వస్తారు. అప్పుడు వెళ్ళి పాంప్లెట్ పంచాలి, ఇగో మీ దేవత కాదు, విగ్రహారాధన మహాపాపం, మా బైబిల్లో ఉంది చూడు, యేసయ్యనే నమ్ముకోవాలి, ఉన్నది అమ్ముకోవాలి, యెహోవా గొప్ప దేవుడు, ఇట్లా చెప్పుకోవాలి అన్న. అది మన్నా మీరు ఇంకా అక్కడే ఉంటే ఎట్లన్నా? హలో, అక్కడే మీరు ఎక్కడైతే పండుగలు జరుగుతాయో, ఎక్కడైతే ఎక్కువ హైందవులు ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళకి బాప్టిజం ఇవ్వాలి, వాళ్ళని రక్షించాలే కానీ ఈ పైసలు లేని వాళ్ళతో అక్కడికి వెళ్ళి నువ్వు బాప్టిజం ఇచ్చి నువ్వేం చేస్తావన్నా? ఇల్లు గడవద్దా? అరే 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 అరే, ఏమన్నా ఇల్లు కట్టినావా? ఏమన్నా వదినమ్మకి ఏమన్నా గిట్లా అయినా చేయించినావా? బంగారం ఏమన్నా నగలు వడ్డానం చేయించినా? బంగారం పెట్టుకున్నాం. అదే ఏమన్నా నువ్వు మరి ఇంత అన్యాయం చేసిన వదినమ్మని? కనీసం అయ్యో అయ్యో అయ్యో, కనీసం కేజీ బంగారమైనా కొనకపోతే నువ్వేం పరిచయం చేస్తున్నావన్నా? అది చాలా 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 బాధ అవుతుందన్న నాకైతే. కనీసం వదినమ్మకి కేజీ బంగారం అయినా కొనకపోతే ఏం పరిచయం చేసినట్లనా? కనీసం 3 కార్లను ఉండాలి. మీరు ఇంకా అయితే ఒకట్లేదన్నా, మీరు ఆ బ్రెయిన్ అంతా అక్కడ ఆగిపోయింది మీది, మీరు ఎదగట్లే. బాగా పరిచర్యలో వాడబడాలి, బాగా కష్టపడాలి, మీరు ఇంకా కష్టపడాలి అన్న. కష్టపడుతున్నాం కానీ అటువంటిది మనకు అప్పు నాయన. నాకైతే మస్తు బాధ అవుతుంది అన్న. వదినమ్మకి కనీసం వడ్డానం చేయించలే ఇంతవరకు. కనీసం పట్టు చీర కనీసం 55,000 60,000 లేనిదే పట్టు చీర కడుతురా ఇప్పుడు ఎక్కడైనా పాశ్రమంలో? చాలా తప్పన్న. మనకు ఏదో ఎవరన్నా ఒకరు మన దైవ కులం కలిసి పెంచుతారు, మనకు ఏది క్రిస్టమస్ పార్టీలో బట్టలు పెడతారు. పెట్టాను నువ్వు ఆదివారం పెట్టు. పెడతారు అంటున్నా, మనకు బట్టలు పెడతారు ఎవరైనా పెంచి పండుగల కన్నా. ఎంత పెడతారు?
క్రిస్టమస్ పండుగలకు బట్టలు పెడతారు అంటారమ్మా. అవు ఎంత 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 పెడతారు బట్టలు? అదే మా పిల్ల బట్టలు పెడతారు, ఎంత విలువ ఎంత వాళ్ళ ఇష్టం. అది ఏమన్నా ఇంకా మీ ఏం నేర్చుకుంటారన్నా, ఎప్పుడు బాగుపడతారన్నా మీరు? నాకు బాధ అవుతుంటే ఏం లేదన్నా, ఎవరైనా సరే ఇగో మా మేడంకి బట్టలు పెట్టాలంటే 50,000 పట్టు చీర ఉండాలి. నాకు బట్టలు పెట్టాలంటే కనీసం ₹1,00,000 షూట్ కావాలి. ఈ దశంభాగం తీయండు రప్ప. కారు లేదు, పాస్టర్కి అయి ఉండి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కనీసం కారు లేదు, ఉండటానికి కనీసం ఒక 3 బెడ్రూమ్ ఇల్లు లేదు. ఎట్లా బా ఇదని చెప్పాలి. ఇక బెదిరించాలన్నా, పిల్లలు నాశనం అయిపోతారు, మీ కొంప నాశనం అయిపోతే మీ ఇంటి మీద అగ్నికిరణాలు కూస్తాయి, యెహోవా ఉగ్రత మీ మీదకి వస్తుంది, మీరు గుడ్రాన్లాగా ఉంటారు. ఇట్లా అరే ఎంతమంది పాస్టర్లు బెదిరించట్లే అన్నా, ఎంత అమాయకున్నావు నువ్వు పరిచాసన్నా. మస్తు బాధ అవుతుంది. నువ్వు నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్, ఎప్పుడు సంధి చెప్తాను అనుకుని నీకు నువ్వేమో వింటలే. నేను ఎప్పుడు రావాలి అన్నా. ఎంత ఫోర్ పాస్టర్ అయితే ఇట్లన్నా. ఇప్పుడు మనం చూస్తే కదా అన్యులు నమ్మేది, మనమే ఎంత పూర్గా ఉంటే అన్యులు ఎట్లా వస్తారన్నా? మనం రిచ్ కనిపించాలి అన్న, నీకు అర్థం కావట్లే. కనీసం ₹1,00,000 షూట్ తక్కువ వేయద్దు, వదినమ్మకి కనీసం 50,000 చీర తక్కువ కొనొద్దు. కనీసం బంగారం ఉండాలి అన్న. 7 వారాల నగలు కాకపోతే కనీసం 3 వారాలనే ఉండాలి. కనీసం ఒక అర కేజీ బంగారం అన్న ఒంటి మీద లేకపోతే పాస్టమ్ ఎట్లా అవుతారు, పాస్టర్ అయ్యారు ఎట్లా అవుతారన్నా? ఎట్లా అయ్యగారు అని చేయరు ఎట్లా ఇస్తారన్నా మీకు? అరే మా పని మనిషికి ఉంటుంది అన్న 1/2 కేజీ బంగారం, మా పని మనిషికి ఉంటుంది. నీకు చెప్తారా? నీకు ఒకసారి నీకు వేస్తా, నేను టికెట్ వేస్తా, ఫ్లైట్ టికెట్ వేస్తా. ఏడుంటావన్నా? వరంగల్ మాది. వరంగల్లో ఏముందా? ఇది ఏమన్నా మరి ఎయిర్పోర్ట్ ఉన్నదా? టికెట్ వేస్తా. వరంగల్ అంటే ఇప్పుడు తెలంగాణ. అవన్నా వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉన్నదా? నేను టికెట్ వేస్తా. నేను ఎయిర్పోర్ట్ ఇంకా కాలేదు. అయ్యో ఏం పర్లేదు అన్నా, నువ్వు పని చేయి. హైదరాబాద్ నేను హైదరాబాద్ నుంచి ఉంది ఇక్కడ, నీకు టికెట్ వేస్తా. ఫ్యామిలీ అంతా వచ్చేయరన్నా, ఒక 5 టికెట్లు వేస్తా నేను. నా పరిచయం చూడు, నా చర్చి చూడు, మొత్తం నాది 50 ఎకరాల్లో ఉందన్న చర్చి ఇక్కడ. 50 ఎకరాలు ఉన్నదా పరిచయం? 50 ఎకరాల పరిచయం అది. ఎప్పుడు నాకు 4,20,000 మంది వస్తారు అట్లా. మొత్తం నా దగ్గర 420 మంది ఉన్నారన్న. మొత్తం 420. నేను ఎంత అన్నాను ఇట్లా ఇంత తక్కువ అయితే నాకైతే బాధ అవుతుంది, మస్తు బాధ అయితే. ఏమన్నా ఇంత సంగతి అంత బాగానా? హలో ఏమన్నా ఇంకెంత బాగానా? ఎక్కడ చర్చి వరంగల్లో మంది? లోపల ఎంతమంది వస్తారు మన చర్చికి? అలా మంచిగా వినిపించాలి అన్న, జస్ట్ జర బయటికి రా అన్న. అర్థం కావట్లేదు నాకు, వాయిస్ వినిపిస్తలేదు నీది. హలో అన్నా, చెప్పన్నా ఇంకేం సంగతి? అంత బాగానా? అంత బాగానా? లేదా నా చర్చిలో చేయన్నా, నా చర్చిలో చేస్తావా? పరిచయం చేస్తావా? నెలకు 7 లక్షలు ఇస్తా. 7 లక్షలు ఇస్తానా? నా చర్చిలో చేస్తావా పరిచర్య? హలో 7 లక్షలన్నా? నువ్వు ఫస్ట్ కాబట్టి అప్రెంటిస్ కాబట్టి నీకు 7 లక్షలు. 20 లక్షలు ఇస్తాను నెలకి నేను. ఇస్తున్నా నా చర్చిలో జాబ్ అట్లా ఇస్తాను నేను. భాష రాదా? ఏముందన్నా, తెలుగు కన్నడ 2 ఒకటే. ఏ ఊరి మీద అంటాం మనం ఏ ఊరి మీద అంటాం? వాళ్ళు ఏనప్ప యా ఊరు అనేది అంటారు. వాళ్ళు యా ఊరు నిమ్దా అంటారు.
మనం భోజనం చేసినావా అంటాం, వాళ్ళు ఏమైనా ఊట అవుతా అంటారు. ఇది ఎంత అంటే మనం ఏమప్ప ఇది ఎంత అంటే 420 అంటారు, వాళ్ళు ఏంది 420 అంటారు, 420 అంటారు. ఇట్లా 420 అలా వాడతారన్న. అట్లా ఏమన్నా మన పాస్టర్లు అంతా 420 లెక్క మస్తు బాగుపడుతున్నారు, నువ్వు ఒక్కడవే ఉన్నావన్నా. అదే నాకు మస్తు బాధ అయితే అంటే. నువ్వు రా అన్న, నువ్వు రా, నీకు ఎందుకు వస్తా, నువ్వు వచ్చి ఒక ప్లాట్ ఇస్తా నీకు, మంచిగా పరిచర్య చేయి. అది ఏమన్నా దీనికి ఎంత ఆశ్చర్యపోతున్నావు, వచ్చి చూస్తే ఇక మీ హార్ట్ అటాక్ వస్తుందేమో, ఏమైపోతావో. అయ్యో ఆశ్చర్యపోతామేమన్నా, ప్రతిదానికి షాకులు తింటావు, ఇన్ని షాకులు తింటే ఎట్లన్నా నువ్వురా. ఆశ్చర్యంగా మాట్లాడతాను, నాకు ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు. అరే మన దేవుడే ఆశ్చర్యకరుడు అన్న, ఏదంటే అది ఇస్తాడు. వాస్తవమే కానీ లక్షల ముచ్చట మాట్లాడతాను. 2000 3000 1000 500 అన్నాలు కానీ మొత్తం లక్షలు అంటే నాకు మన 2000 3000 ఇట్లా మాట్లాడద్దమ్మా. మా చర్చి బయట ఉన్న వాళ్ళకి 5000 6000 వేస్తారు వాళ్ళు. నా చర్చికి వచ్చే విశ్వాసులు ఒక్కొక్కరు 5000 6000 అడుక్కుంటారండి. ఇది ఇట్లయితే ఎట్లా బాగుపడతామన్నా, పరిచర్య ఎట్లా సాగుతుంది? ఇది కరెక్ట్ కాదన్నా. నీకేం బాధ లేదే అన్న, ఇబ్బంది లేదు, వచ్చేయి నా తానికి వచ్చాయన్నా, నీకు ఫ్లైట్ వేస్తా. అవసరమైతే వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్, మన తెలంగాణ ఏ ఏరియానా మీది? తెలంగాణ ఆంధ్రానా? ఓకే, తెలంగాణ అంటే వరంగల్ ఎయిర్పోర్ట్ ఒకటి వేపిద్దాం తీయన్నా. ఇట్లయితే కష్టం. ఇక ఊరికే నువ్వు హైదరాబాద్ వచ్చుడు, ఆ నుంచి ఫ్లైట్ ఎక్కుడు, ఇదంతా జరగదు. కానీ ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ ఒకటి శాంక్షన్ చేద్దాం. నేను సార్తో మాట్లాడతాను, సీఎం సార్తో, రేవంత్ రెడ్డి గారే కదా సార్తో, రేవంత్ రెడ్డి సార్తో నేను మాట్లాడానా. వరంగల్ ఎయిర్పోర్ట్ వేపిద్దాం. ఎక్కడ ఏరియా దగ్గర అవుతుంది నీకు? వరంగల్లో ఎక్కడ ఏడేయాలన్నా ఎయిర్పోర్ట్? ఏడేయాలని చెప్పు, నీకు ఎక్కడ దగ్గర అవుతుంది చెప్పు. అది ఉన్నది, స్థలం ఉన్నది, అప్పట్లో ఉండే కానీ దాన్ని ఇప్పుడు యూజ్ చేసుకోలేరు. ఉన్నదా? ఓకే, నీకు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? నువ్వు పని చేద్దామన్నా. నీకు ఎయిర్పోర్ట్ అంటే నీకు ఇది గన్పూర్ ఏదో ఉంటుంది తెలుసునా? గన్పూర్ ఎరకనా అన్న? గన్పూర్ దగ్గర అవుతుందా? గన్పూర్ మనకు 3 కిలోమీటర్లు. వస్తావు కదా? సరే, అక్కడ వేపిద్దాం లేనా, గన్పూర్లో వేపిద్దాం ఎయిర్పోర్ట్. మరి నీకు దగ్గర అవుతుంది కదా. నువ్వైతే రా, నువ్వు హైదరాబాద్ టికెట్ వేసుకుంటా అబ్బా, నేను వస్తాను. నీకు నీకు టికెట్ వేస్తాను, నువ్వు హైదరాబాద్ ఎక్కేసి ఇక్కడ బెంగళూరులో మా డ్రైవర్ వస్తాడు, నీ నెంబర్ ఇస్తా, మా చర్చికి వచ్చేసాయి. ఫస్ట్ అయితే ఒక 6 months చేయి ఇక్కడ. 6 months బెంగళూరుకి ఎంత దూరం ఉంటుంది? ఉంటుందన్న ఒక 150-200 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్స్ లేవు హైదరాబాద్ నుంచి కాచిగూడ? ఏమన్నా కాచిగూడ నుంచి లేవు హైదరాబాద్ నుంచి బళ్ళారికి ట్రైన్స్? ట్రైన్స్ ఉంటాయన్న. ట్రైన్స్ ఉంటే మనం ఎట్లా ఎక్కుతామన్నా? ట్రైన్స్ ఎక్కితే మనం పార్సల్ మొత్తం మనం ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కితే ఫ్లైట్ ఎక్కాలి, దిగితే ఫ్లైట్ దిగాలి. ట్రైన్స్ ఎక్కుడు ఏందన్నా? అన్యులు ఎక్కుతారు ట్రైన్స్, మనం ఎక్కుడు ఏందన్నా? నా జీవితంలో ఎక్కలే ఫ్లైట్. అన్నా నీకేం బాధ లేదు, నా దగ్గర సంవత్సరం చేయి, ఫ్లైట్ ఇప్పిస్తా నీకు, నేనే కొనిపిస్తా పో. ఇంకేంది? ఓకేనా? హెలికాప్టర్ కొనిపిస్తా అన్న, నీకు ఇబ్బంది ఉందా ఏమన్నా? నువ్వు అయితే ఒక సంవత్సరం చేయాలి నా దగ్గర, నా చర్చిలో ఒక సంవత్సరం చేస్తే అగ్రిమెంట్ ఇస్తే అప్పుడు కొంటా. అడ్వాన్స్ అయితే నేనే కడతా, నెల ఈఎంఐ నువ్వే కట్టుకోవాలి. అయితే అక్కడ ఫ్లైట్ హెలిప్యాడ్ ఏమన్నా మీ ఇంటి మీద కట్టవచ్చు నాన్న? హెలిప్యాడ్ వస్తుందా?
అవు అన్నా వినిపిస్తలే. హలో, ఇది బిఎస్ఎన్ఎల్ లాగుతలేదు గడుపు సార్. బిఎస్ఎన్ లాగట్లే. ప్రాబ్లం. ఏమన్నా ఇటువంటి తీ అక్కడ వేపిద్దాంలే తీ అన్న. బిఎస్ఎన్ ఎక్కడ ఎక్కడ వేపియాలి నీకు టవర్ చెప్పు. టవర్ ఇంకా కొత్త ఎక్కువ ఇప్పుడే ఇటు సైడ్ లేదు, నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడైతే ఎట్లా అన్న ప్రార్థన చేయి గట్టిగా. నెట్వర్క్ ఎందుకు రావు చూస్తా నేను. నువ్వు ప్రార్థన గట్టిగా చేయనా. నెట్వర్క్ రాకపోవడేనా. మన ఏ సైడ్ అంటే అన్నీ వస్తాయి, నెట్వర్క్ రాదా అన్న. అది అన్న నువ్వు గట్టిగా ప్రార్థన చేయాలి. అందుకే ఎట్లా ఉన్నా అన్న నువ్వు 100, 1000 అట్లా ఆలోచిస్తున్నావు. కోట్లలో ఆలోచించాలి. నువ్వు 100, 1000 ఆలోచిస్తే అక్కడే ఉంటావు. ఏమంటావు, అవునా కదా. అట్లా ఆలోచిస్తాను. అయితే మీకు ఈ హెలికాప్టర్ కొంటే ఇక మీ ఇంటి దగ్గర స్థలం ఉన్నదా అన్న? లేదా? గవర్నమెంట్ పోనీ పక్కన ఏదన్నా ఒక 500 గజాలు కొనడానికి ఉంటుంది, ఎవరైనా ఇస్తారా? ఏ ఆలోచుడైనా నా ప్రార్థన చేద్దాం గట్టిగా వాళ్ళే ఇచ్చేస్తారు. నీ పేరు చెప్తారు అదంతే. ఏసై చెప్తాడు తెచ్చిస్తాడు అంతే. ఏం వాడిచ్చేదే మన లాక్కునుడే. ఇచ్చేది ఏంది? అన్యులు అడగాలి, అన్యులు కొనుక్కోవాలి. మనం కొనుక్కోవడం ఏముండదు, లాక్కునుడే. నీకేం బాధలేదన్న నీ ఉన్నది? ఏమన్నా అంతా బాగానా? హలో, హలో అన్నా, హలో వినిపిస్తుందా లేదా? నెట్వర్క్ ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది. అవునా, అదే మనం బయటికి రావాలి అన్న. నువ్వు బయటకు వచ్చిన థామస్ అన్న మస్తున్నావు అన్న. టక్ చేసినావు, నీ ట్రూ కలర్ లో నీ మంచిగా ఉన్నావు. టక్ చేసినావు, ప్యాంట్ వేసినావు, బెల్ట్ పెట్టినావు. అంతే 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 ట్రూ కలర్ వస్తాను. ఏం బాధ లేదా అన్న. నువ్వు పని చేయి, అక్కడ ఎవరైనా 500 గజాలు అమ్ముతారేమో చూసుకో. ఒక ఒక ఎకరం ఏమో చర్చి కట్టిద్దాం మీకు. ఇక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఫీల్డ్ 7 లక్షలు ఇద్దాం నెలకి. నీకు ట్రైనింగ్ అంతా అయిపోయినాక అక్కడ ఒక 500 గజాలు హెలిప్యాడ్కి కొనుక్కో అన్న. ఒక 5 ఎకరాలు చర్చి కట్టడానికి కూడా కొనుక్కో. నీకు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? నువ్వు వదినమ్మకి కనీసం కేజీ బంగారం కొనాలి అన్న. నేను అట్లా చేస్తా. నేను ఎక్కడికో తీసుకెళ్తా అన్న. నీకు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? హలో, ఓకే ఓకే. జాగ్రత్త అన్న. ప్రార్థన చేయి గట్టిగా. చేస్తా. నేను చేయనా, నువ్వు చేస్తావా? నువ్వు చేయి, నేను చేస్తా. ఇద్దరం చేయాలి ఒక్కరికొకరు. ఓ పని చేయనా, నేను చేస్తా. ఏకీపిస్తున్నావా? అదే ఏకీపిస్తున్నా. ఆమెను అంటూ ఉండాలి. నాయన పరలోకం ఉన్న నా తండ్రి, నీ దేవుడు కాదన్న తండ్రి, నీ దేవుడు నాయన, నీ చిత్త ప్రకారం ఏమి జరుగుతుందని నువ్వు అనుకుంటావు. అమాయకంగా చనిపోయావు నాయన. ఆయన నిన్ను యూదులు రాళ్లతో కొట్టుకున్నాయన. మీ ముఖం మీద ఉమ్మేసిరు నాయన. నాయన నీ కోరిక బతికున్నావు నాయన. నాయన ఏసు నమ్ముకో కార్యక్రమం కింద నాయన ఎన్నో కోట్లు సంపాదిస్తున్నాం నాయన. నాయన కలవరి సతీష్కు 1000 కోట్లు సంపాదించిండు నాయన. నాయన ఈ ప్రసన్న బాబు కూడా 1000 కోట్లు, 100 కోట్లు సంపాదించున్నారు నాయన. మా మా పాస్టర్ గారు ఇంతవరకు ఒక కారు లేదు. మా పాస్టర్ గారి భార్య, మా వదినమ్మ గారికి కనీసం కేజీ బంగారం కూడా లేదు నాయన. ఇటువంటి పరిస్థితి మా పాస్టర్కి రాకూడదు. కనీసం 5-6 కోట్లు సంపాదించేలా చేయి నాయన. నాయన కనీసం ఒక 5 ఎకరాలు పొలం వచ్చేటట్టు చేయి నాయన. ఆయన ఒక 100 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకునేలా చేయండి ఆయన. ఆయన కనీసం మా పాస్టర్ గారి బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం 100 కోట్లు ఉండాలి. ఎక్కితే ఫ్లైట్ ఉండాలి, దిగితే ఫ్లైట్ ఉండాలని ఆయన. ఉత్సవాలన్నా లండన్లో ఫ్లైట్లో పోయేలా చేయండి ఆయన.
ఆయన టీ తాగాలంటే అమెరికా పోయేటట్టు, నాయన లంచ్ చేయాలంటే రష్యా పోయేటట్టు, నాయన దొడ్డుకి ఎరగాలంటే బ్యాంకాక్ వెళ్ళేటట్టు చేయండి ఆయన. నాయన మా పాస్టర్ గారు అమాయకంగా ఉన్నాడు, అసలు సంపాదించట్లే, ఈయన పాస్టర్ అయ్యే లక్షణమే లేదు, ఈయన ఎక్కడికో తీసుకెళ్ళండి ఆయన. ఆయన పరలోకమున్న నా తండ్రి నాయన, నాయన మహిమ లేనటువంటి మహాదేవుడవు, నాయన ప్రజలను నాశనం చేసే అద్భుతమైన దేవుడవు, నాయన ఒక భార్యను ఇంకొక దగ్గర పండబెట్టే న్యాయవంత దేవుడవు నాయన. నాయన నీ చిత్తమే నెరవేరినట్టు నాయన ఆ రోజున అలాగున వారు తండ్రులు తమ కుమారులను తినేటట్టు, కొడుకులు తమ తండ్రులను తినేటట్టు చేస్తానని నీవు ఆగ్రహించి చెప్పి ఉన్నావు నాయన. అలాగున చేస్తూనే ఉన్నావు నాయన. ఆ రోజున నీవు చెప్పి ఉన్నావు నాయన, తండ్రికి పిల్లకే కాకుండా, భార్యకి భర్తకే కాకుండా నాయన, అన్నకి తమ్ముడికి కాకుండా నాయన చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. అలాగనే జరుగుతున్నది నాయన. ఎవరు కాకుండా నాశనమైపోతున్నారు నాయన. ఈ చిత్తమే నెరవేరుతున్నది నాయన. నిన్ను అమాయకంగా నమ్మి ఎంతో మంది జనాలు నాశనమైపోతున్నారు నాయన. ఆయన నువ్వు ఎవరిని రక్షించలేవన్న విషయం నీకు తెలుసు. కానీ ఈ అమాయకులు జనాల్ని నాశనం చేస్తున్నారు పాస్టర్లు నాయన. ఈ అమాయక మా అన్న పాస్టర్ని రక్షించిన ఆయన, వీళ్ళ కుటుంబం కట్టబడాలి, కనీసం 1000 కోట్లు సంపాదించేట్టు చేయి నాయన. ఈయన పాస్టర్ అయిపోయి ఉన్నారు నాయన, మళ్ళీ ఈయన కొడుకు పాస్టర్ అవ్వాలి, మళ్ళీ ఈయన మనవడు పాస్టర్ అవ్వాలి, మళ్ళీ ఈయన మనవడు పాస్టర్ అవ్వాలి నాయన. అలాగే ఈయన వంశం మొత్తం దినాదిన అభివృద్ధి 1000 కోట్లకు వెళ్ళిపోయి విశ్వాసులు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నాయన. ఆయన దయగల ప్రభువా నాయన, నీవు దేవుడిగా ఉన్న విషయం నీకు తెలుసు. మీ డాడీ యెహోవా కూడా దేవుడిగా ఉన్న విషయం నీకు తెలుస్తుంది ఆయన. నాయన నువ్వు చనిపోయింది నీ కోసమనే తెలుసు, కానీ ప్రజల కోసమని మభ్యపెట్టి నాశనం చేస్తున్నారు ప్రజలు నాయన. నాయన ఉల్టా పల్ట వచ్చింది కదా, ఉల్టా పల్ట వచ్చిందా? నాశనం వచ్చిందన్న మాట వేరే వేరే మాట వచ్చిందండి. అవును, మీ శత్రువులు నాశనమైపోవాలి కదా. అట్లుందా? ఒక్క ఆత్మ నశించిపోవట దేవుడి చిత్తం కాదు. కాదు కాదు, ఆయన ఒక్క ఆత్మ కూడా నశించిపోత దేవుడి చిత్తం కాదు ఆయన. మనుషులందరూ నిన్ను కేసైనా నమ్ముకో, ఉన్నదమ్ముకో కార్యక్రమం కింద మా పాస్టర్లంతా కూడా జనాల మీద పడుతున్నారు నాయన. భర్త లేనప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో పోయి కన్నాలు వేయడానికి బహుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాయన. చాలా మంది వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. చాలా మంది ఆడపిల్లల జీవితం నాశనం అయిపోతూ ఉన్నాయి నాయన. ఈ పాస్టర్ల బారి నుంచి నిన్ను నువ్వు రక్షించుకోనాయన. ఈ పాస్టర్ల దుర్మార్గాల బారి నుంచి నిన్ను నువ్వు రక్షించుకోనాయన. నిన్నే నువ్వు రక్షించుకోనాడు, నువ్వేడా దేవుడు అయ్యో మాకు అర్థం కావట్లేదు నాయన. ఈ దరిద్రం ఇంకెంతకాలం పోయాలో ఈ భూమి నాకు అర్థం కావట్లేదు. ఈ పాస్టర్ని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పాస్టర్ అయితే కనీసం 1000 కోట్లు కూడా ఆస్తి లేదు నాయన. కనీసం 1000 కోట్ల ఆస్తి లేని ఈ పాస్టర్ అవుతాను నాయన. పాపం 100 రూపాయలు కూడా సంపాదించలేదంట. 1000 రూపాయలు చూసిన భాగ్యం కూడా ఇంతవరకు లేదంట నాయన. ఇదేంది నాయన? ఏసైని నమ్మిన పాస్టర్లు ఎంతమంది లేరు, ఎంతమంది కోటీశ్వరులు అవ్వలేదు. పూర్తి లేనివాడల్లా కోటీశ్వరులు అయిపోతున్నారు నాయన. మరి పాస్టర్ అయిన తర్వాత పూర్తికి లేని కోటీశ్వరులు అయిపోతున్నారు. బాప్టిజం తీసుకున్నటువంటి కోటీశ్వరులంతా కూడా నాశనం అయిపోతున్నారు, పూర్తి లేకుండా పోతున్నారు. ఈ అద్భుతమైనటువంటి చర్య నిన్ను నమ్ముకుంటేనే అవుతుంది ఆయన. ఆయన ఊళ్ళో వాళ్ళ పొలాల ఆస్తులన్నీ కూడా మా పాస్టర్ పేరున రాయును గాక, ఊరే వారి బంగారం మొత్తం మా వదినమ్మ మెడలోకి వస్తును గాక. ఆయన వాళ్ళు నాశనం అయిపోవాలి, మా పాస్టర్ గారు బాగుపడాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఆయన. కనీసం 1000 ఎకరాలు ఎట్లనే ఆత్మ నశించిపోవట దేవుడి చిత్తం కాదు. అదేనాయన, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి నాయన. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనుకునే అమాయకు పాస్టర్ నాయన మా అన్నయ్య థామస్ పాస్టర్ ఎంత మంచివాడు నాయన. ఇటువంటి పాస్టర్ నువ్వు రక్షించాలి కదా నాయన. కాబట్టి ఈయన రక్షించిన ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పల్లెటూరు అంతా తిరిగి ఆయనే పరిచర్య చేస్తూ ఉన్నాడు నాయన. ఎన్ని పల్లెటూరు కాదు కవర్ చేసేవాడిని ఇప్పటికి.
ఎన్ని పల్లెటూర్లు కవర్ చేసావు? ఇప్పటికి ఎన్ని పల్లెటూర్లు కవర్ చేసావన్నా? అబ్బో చాలా చాలా గ్రామీణ ప్రాంతాలలో సైకిల్ వేసుకొని తిరుగుడు తిరుగుడే. అబ్బో ఓకే. అబ్బో చాలా పల్లెటూర్లు సైకిల్ వేసుకొని తిరుగుతా ఉన్నారు మా పాస్టర్ గారు. ఈసారి అలా కాదు, కారులో తిరగాలి. ఆ పాస్టర్ గారు కారులో తిరగాలి, ఫ్లైట్ లో ఎక్కి పరిచర్య చేయాలని చెప్పి మీరు దీవించండి నాయన. ఆయన అలాగున మీరు దీవించినట్లయితే మా పాస్టర్ గారు మీకు కనీసం 5-6 కొవ్వొత్తులు డైలీ వెలిగిస్తారు నాయన. మా పాస్టర్ గారు రక్షించండి నాయన. ఆయన ఆ రోజున నాయన యెహోవా దేవుడు చెప్పినట్టు అలాగున నాయన దొంగతనం చేసిన తర్వాత కూడా దొంగతనం చేసిన డబ్బు దాచుకున్నందుకు దొంగలను రాళ్ళతో కొట్టి చంపించిన మహాదేవుడు నాయన. ఆయన ఆడపిల్ల కన్యత్వ పరీక్షలు చేయించి కన్యత్వ లక్షణాలు లేకపోతే రాళ్లతో కొట్టి చంపించిన మహాదేవుడు నాయన. నాయన తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లలను రాళ్లతో కొట్టి చంపమని చంపించిన మహాదేవుడు నాయన. నాయన నన్ను నమ్మకపోతే మీ భార్యల్ని అన్యులకు అప్పగిస్తా అని చెప్పి వీళ్ళ భార్యల్ని అన్యులకు అప్పగించిన అద్భుతమైన దయగల దేవుడవు నాయన. నాయన మీరు ఆ రాజ్యం పడి పిల్లల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని అందరిని చంపనని చెప్పి చంపించి కన్య పిల్లల్ని నా నిమిత్తం అట్టు పెట్టుకోని చెప్పిన చల్లని దేవుడవు మహాదేవుడవు నాయన. కన్య పిల్లలను కూడా దశమ భాగం తీసుకున్న అద్భుతమైన దేవుడవు. ప్రపంచంలో నీవు అక్కడవే నాయన. నాయన నీ వంటి దేవుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు. కలగజేసిన వాడవు నీవే నాయన. కలగజేసిన వాడవు నీవే నాయన. కన్ని పిల్లలను తీసుకున్న వాడవు నీవే నాయన. ప్రపంచంలో నీ అంత దయగల ప్రభు ఎవ్వరు లేరు. ఈ కుటుంబాన్ని కట్టబడాలి, ఈ కుటుంబం బాగుండాలని నీవు దీవించు నాయన. ఆమేన్. అన్నయ్య అయిపోయింది. నాకు కొంచెం అనుమానం వస్తుంది నీ మీద అనుమానం వస్తుంది. నాకు ప్రార్థనలో కొంచెం వేరే వేరే మాటలు వచ్చినట్టుగా అనుమానం వస్తుంది. ఏం అనుమానం వచ్చిందన్న? అనుమానం ఏమొచ్చింది? ఎందుకు వస్తుంది అనుమానం? ప్రార్థనలో అనుమానం వస్తుందా? నువ్వు చేయి, నీకు ఎట్లా వస్తుందో నువ్వు చేయి. నాకు అట్లనే వస్తుంది ప్రార్థన, ఇట్లనే చేస్తా. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయేంత వరకు మాట్లాడేటట్టు చేసినావు. ఛార్జింగ్ కూడా ఏ ప్రార్థన చేయనా? ఛార్జింగ్ ఆ మాత్రం రాదా? అరే ఏమన్నా నువ్వు మన యేసయ్యను అవమానిస్తున్నావు. ఆయనకి సాధ్యం కాదా అన్న? నువ్వు ప్రార్థన చేసే ఛార్జింగ్ ఎక్కదా? కాదన్నా లేదా? పెట్టలేని పొద్దున్న నుంచి పెట్టలేని అసలు. అట్లా నిన్ను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పవే. భూమిని కలగజేసినవాడు ఆయనే కదా, ఆకాశాన్ని కలగజేసిన వాడు ఆయనే కదా, నిన్ను కలగజేసినవాడు ఆయనే కదా. మరి ఇన్ని కలగజేసినవాడు ఛార్జింగ్ కలగజేయడా నాయన? ఏమి నాయన ఈ పాస్టర్ ఇట్లా మాట్లాడుతాను? ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయన్నా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, నేను ఎప్పుడు ఛార్జింగ్ పెట్టా తెలుసునా నీకు? ప్రార్థన చేస్తే ఇట్లే ఛార్జింగ్ ఎక్కుతుంది. దేవా నాకు ఫ్లైట్ లేదు దేవా, ఈ రోజున నేను ఫ్లైట్ ఎక్కలేకపోతున్నా దేవా అని ఒక్కరోజు చేసిన అమ్మని నెక్స్ట్ డే నాకు ఫ్లైట్ ఎక్కే. తర్వాత ఇట్లా కాదు దేవా, ఫ్లైట్ ఎక్కడు కాదు, ఫ్లైట్ కొనాలి అన్నా. కొన్నా. దేవా నాకు ఉండటానికి ఇల్లు లేదు దేవా అన్న. వెంటనే 100 గజాలు ఇల్లు ఇచ్చింది. ఇట్లా కాదు దేవా, నాకు కనీసం 500 ఎకరాల్లో ఇల్లు కావాలి అన్న. అమ్మన్నే కలిగి చేసి నువ్వు ఇవన్నీ మీకు తెలియదన్న సీక్రెట్. ప్రార్థన చేసిన అమ్మన్నే 500 ఎకరాల్లో తెచ్చి కట్టించిన అన్న. తెలుసా నీకు? ప్రార్థనలో బలం ఉండాలి. అట్లా